సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో చిన్న పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటాం. వాటిని పరిష్కరించుకోవడానికి చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం సంతోషంగా ఆనందంగా కాలం గడిపే వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిహారం ఇంటి ముంగిట ఒక చెడు శక్తిని రానికుండా చేయడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక మట్టి మూకుడు తీసుకోండి, దానిలోకి ఒక 4-5 బొగ్గులను వేసి 10 కర్పూరపు బిళ్ళలు వేయండి, 1 స్పూను నెయ్యి, కొన్ని ఆవు పిడకలు వేసి వెలిగించండి. ఆ బొగ్గులు ఆవు పిడకలు నిప్పులుగా మారిన తర్వాత మంటలను ఆర్పివేసి మేలు రకం సాంబ్రాణిని 1 స్పూను ఆ నిప్పుల్లో వేయండి. ఆ పరిమళభరితమైనటువంటి ధూపాన్ని ఉదయము సాయంత్రము ఇంటి లోపల అన్ని రూముల్లోనూ అన్ని గదుల్లోనూ ప్రసరింపచేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఒక చెడు శక్తిని మనం పారద్రోలిన వాళ్ళు అవుతాం. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. ఇంటి ముంగిట చెప్పులు అనగా పాదరక్షలను చిందరబందరగా వేసి గడప ముందు చేయడం వల్ల ఒక చెడు శక్తిని మనం ఆహ్వానించిన వారు అవుతాం. లక్ష్మీదేవి కూడా అక్కడ ఉండడానికి అవకాశం కనపడదు. తూర్పు ద్వారం ఇల్లు కలిగినటువంటి వారు ఆ ముఖద్వారానికి దక్షిణం వైపున ఒక చెప్పులు స్టాండును ఏర్పాటు చేసుకొని శుభ్రంగా వాటిని అక్కడ పెట్టుకోండి. అలాగే ఉత్తర ద్వారం ఇల్లు కలిగినటువంటి వారు ఆ ముఖద్వారానికి పడమర వైపున చెప్పులు స్టాండ్ ఏర్పాటు చేసుకోండి. పడమర ద్వారం ముఖద్వారం కలిగినటువంటి వారు ఇంటికి దక్షిణం వైపున అనగా ఆ ముఖద్వారానికి దక్షిణం వైపున చెప్పులు స్టాండ్ ఏర్పాటు చేసుకొని అక్కడ పెట్టుకోండి. దక్షిణ ద్వారం ఇల్లు కలిగినటువంటి వారు దక్షిణ ద్వారానికి పడమర వైపున చెప్పులు స్టాండ్ పెట్టుకోండి. ఈ రకంగా గడప ముందును చెప్పులు చిందరబందరగా వదలకుండా ముఖద్వారం పక్కన చెప్పులు స్టాండ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఆర్థికంగా మనం అభివృద్ధిని పొందగలుగుతాం. చాలా వరకు ఈ మధ్యకాలంలో ఇండ్ల ముంగిట ప్లాస్టిక్ తోరణాలు కట్టుకోవడం, అలాగే ఇంటి ముఖద్వారానికి అటువైపు ఇటువైపు నీటి తొట్టులు ఏర్పాటు చేసుకొని అందులో ప్లాస్టిక్ పూలు వేసుకోవడం, ఇంటి లోపల భగవంతుని పటాలకు కానీ పితృదేవతల పటాలకు కానీ ప్లాస్టిక్ పూలమాలలు అలంకరిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఈ రకంగా చేయడం వల్ల ఇంట్లో ఒక బ్యాడ్ ఎనర్జీని మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాం. ఏమాత్రం అవకాశం ఉన్నా వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒక్కసారైనా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి మామిడాకులతో. అలాగే ఇంటి ముంగిట మీరు నీటి తొట్లుగా ఏర్పాటు చేసుకుంటే సహజమైనటువంటి పూలను చించకుండా ఆ పూలను బంతుల రూపంలో ఉంచుకోండి. ఇంటి లోపల ఉన్నటువంటి భగవంతుని విగ్రహాలకు కానీ పితృదేవతల విగ్రహాలకు కానీ సహజమైనటువంటి పూలమాలను అలంకరించుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఇల్లు ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, లక్ష్మీ నివాసానికి యోగ్యమవుతుంది. ఈ మధ్యకాలంలో చాలా ఇండ్లలో గుమ్మానికి ఉన్నటువంటి గడపలకి తలుపులకి కూడా పసుపు రంగులో ఉన్నటువంటి పెయింటింగుని అనగా పసుపు బదులు, అలాగే కుంకుమ బొట్లకు బదులుగా కుంకుమ రంగులో ఉన్నటువంటి పెయింటింగ్ను వేస్తూ ఉన్నారు. అలాగే ఇంటి ముందర ముగ్గులు కూడా పెయింటింగులు వేస్తూ ఉంటారు. ఇది చాలా వరకు పొరపాట్లు తప్పులు చేసిన వారు అవుతాం. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంటికి ఉన్నటువంటి గడపలకు కానీ ఇంటి ముంగిట ఉన్నటువంటి ముఖద్వారపు గడపలకు కానీ తలుపులకు కానీ సహజమైనటువంటి పసుపును రాసి సహజమైనటువంటి కుంకుమ బొట్లు పెట్టుకోండి. అంతేగాని ఈ రకమైనటువంటి పెయింటింగులు వేసుకొని ఒక రకమైనటువంటి దరిద్ర దేవతకు ఆహ్వానం పలకద్దండి. ఈ రకంగా మీరు సహజమైనటువంటి పసుపును రాసి కుంకుమను పెట్టుకోవడం వల్ల ఆ ఇల్లు భగవంతునికి నిలయమవుతుంది. ఆ ఇంట్లో ఆయురారోగ్యాలు ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.